వచ్చిన చదివి సహకరించండి. విస్తారముగా విత్తినను మీరు కొంచెమే పండిను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకై ఉన్నది, స్నానము చేయుచున్నను దాహం తీరకై ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగుకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనిను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. ఎందుకు అని అంటే దేవుడు అంటున్నాడు, కాగా సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమగా మీ ప్రవర్తన గురించి ఆలోచించుకునుడి. పర్వతములెక్కి మ్రోను తీసుకొని వచ్చి వారు ఈ మందిరము కట్టించినలా దాని యందు నేను సంతోషించి నన్ను గనపరుచుకుందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రెండవదిగా అసలు తృప్తి లేని వారు ఎవరు అని అంటే దేవుని మందిరము గురించి ఆలోచన లేనంటి వారు తృప్తి లేని వారంట.